అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దాదాపు ఇప్పటి వరకు 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఈ 19వ విడత నిధుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక కొత్త రూల్స్ ఏంటి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఏ రైతులకు డబ్బులు జమ కాదు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత నిధులను విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే ఎవరైతే మనకు ట్యాక్సులు కడుతున్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇప్పటి వరకు కూడా భూములు లేని వారు కూడా మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు చేసుకుని ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు పొందారో వారి నుంచి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు రికవరీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తే పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.